మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినటువంటి తరుణంలో కొన్ని ప్రాంతాలలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో చూసాం. ఎన్నికలు జరిగిన 2-3 రోజుల వరకు కూడా ఆ పరిస్థితి కొనసాగింది మాచర్ల, తిరుపతి, నరసాపురం లాంటి ప్రాంతాలలో. అయితే ఫలితాలు వచ్చినటువంటి తర్వాత కూడా కొన్ని ప్రాంతాలలో ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉందంటూ ఇంటెలిజెన్స్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసి అక్కడ పోలీస్ బందోబస్తును కూడా దింపినటువంటి సందర్భంలో పిఠాపురంలో కూడా ఇలాంటి ఇండికేషన్నే పంపించింది కొన్ని రోజుల క్రితం ఇంటెలిజెన్స్. నిజంగానే పిఠాపురంలో కూడా ఫలితాల తర్వాత అలాంటి పరిస్థితి ఉంటుందా? ప్రశాంత వాతావరణంలో ఉండేటువంటి ఆ నియోజకవర్గంలో అలాంటి హెచ్చరికలు రావడానికి గల కారణం ఏంటి? అక్కడ ఏం జరుగుతుంది? పూర్తి స్థాయిలో ప్రచారంలో తిరిగినటువంటి బుల్లెట్ ధర్మారావు గారు ఉన్నారు, జనసేన నేత. వారికి అసలు ఆ ప్రాంతం మొత్తం మీద అవగాహన ఉంది కాబట్టి, ప్రజల యొక్క మనస్తత్వం గురించి కూడా తెలుసు కాబట్టి, గొడవలు జరగడానికి ఆస్కారం ఏమన్నా ఉందా, లేకుంటే ఎవరైనా ప్రోద్బలంతో జరుగుతాయా అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ధర్మారావు గారు నమస్తే అండి. సార్ నమస్తే అండి. ఎస్, ధర్మారావు గారు, ఇప్పుడు మాచర్ల కానీ మిగతా రాయలసీమలో కొన్ని ఏరియాలు కానీ అక్కడక్కడ ఉద్రిక్తతలు జరిగినాయి అంటే దానికి ఒక అర్థం ఉంది. మీన్స్ గతంలో కూడా అక్కడ జరిగాయి కాబట్టి ఆ పరంపర కొంత కొనసాగుతుంది అనేటువంటి అనుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది. కానీ ఇంటెలిజెన్స్ హెచ్చరిక పిఠాపురంలో కూడా అలాంటి పరిస్థితి ఉంటుందనేటువంటి ఒక అంశాన్ని గత కొద్ది రోజుల క్రితం వెల్లడించారు. ఎందుకు పిఠాపురంలో కూడా అలాంటి పరిస్థితి రాబోతుంది? దానికి గల కారణాలు ఏంటి? మీరు అక్కడ పూర్తిగా ప్రజలతో మమేకమై ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి నిజంగానే ఫలితాల తర్వాత అలాంటి ఉద్రిక్తత పరిస్థితులు ఆ ప్రాంతంలో జరిగేటువంటి అవకాశం ఏమైనా మీకు అనిపిస్తుందా? సార్ ముందుగా అందరికీ నమస్కారం. పిఠాపురం ప్రజలు చాలా విజ్ఞత గల ప్రజలు. అక్కడ ప్రజలు చాలా మంచి మనసున్న మహారాజులు. వాళ్ళు పిఠాపురంలో ఉన్న ఒక అన్ని కులాలకు చెందిన వాళ్ళు అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెళ్ళలాగా, ఒక కుటుంబ సభ్యులాగా పిఠాపురంలో ఎటువంటి గొడవలు, ఎటువంటి అరమరికలు లేకుండా వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నారే తప్ప ఎవరితో పొద్దున్న లేచి గొడవలు పడాలి, ఎవరు కూడా అక్కడ గొడవలు పడాలనే ఉద్దేశం ఎటువంటి పరిస్థితులు లేదండి. గతంలో అయితే ఏమన్నా ఉండేదేమో కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినాక అసలు పిఠాపురంలో గొడవ అనే దానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి మొదలు అక్కడ ఏమైనా గొడవలు జరగడం మీరు చూశారా? స్టిల్ ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా ఎక్కడా కూడా ఎటువంటి గొడవలు రాలేదు. కాకపోతే వంగా గీత కొంతమందికి డబ్బులు ఇచ్చిందని, కొంతమంది ఇవ్వలేదని వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి గొడవ చేయడమే మనం చూసాం. కానీ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన గొడవలు ఎక్కడా లేవండి. ప్రశాంత వాతావరణం. ఎందుకంటే పిఠాపురం వాళ్ళు చాలా గుండెల్లో పెట్టుకున్నారు. అక్కడ గొడవలు పడాలని ఎవరు కూడా కోరుకోవడం లేదు. ఇది కావాలని వైసీపీ వాళ్ళు ఒక లబ్ధి పొందాలి, దాన్ని ఒక ఐకాన్ చేసుకుని దాన్ని ఒక లాభం చేకూర్చుకుందని వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ ఆశలు అడియాశలే నీరుగారిపోతాయండి. ఎటువంటి పరిస్థితుల్లో పిఠాపురంలో గొడవలకు ఆస్కారమే లేదు. అందరూ కూడా అన్నదమ్ముల్లాగా ఉండి ఐక్యమత్యంగా ఉండి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడ్డారు, సపోర్ట్ గా నిలబడ్డారు. కాబట్టి పిఠాపురంలో గొడవలు అనేది ఎటువంటి పరిస్థితుల్లో లేవండి. ఎందుకంటే పిఠాపురం ప్రజలు వన్ సైడ్ డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే మనం ఎన్నో చూసాం, ఎన్నో చేసాం. మన పిఠాపురం ఇంతవరకు అభివృద్ధి లేదు. నిజంగానంటే ఆ పిఠాపురం చూస్తే, పల్లెటూరు చూస్తే ఎంతో అభివృద్ధి, పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద రోడ్లు, బ్రహ్మాండంగా డ్రైనేజీలు సూపర్గా ఉన్నాయి. అలాంటిది నేను తిరుగుతూ ఉంటే వాడవాడల మురికి కంపు, అసలు ఎక్కడ డ్రైనేజీ లేదు, సరైన రోడ్లు లేవు. రోడ్లు చూస్తే మోకాళ్ళు, పెద్ద పెద్ద గుట్టలు. అసలు మా బళ్ళు 2 వీలర్ బళ్ళు కూడా వెళ్ళలేని పరిస్థితి. అంటే మీరు అంత దారుణంగా ఉన్న పిఠాపురాన్ని ప్రజలు వ్యతిరేకించారంటే మరి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రజలు శాంతియుతంగా ఉంటారు. పిఠాపురం ప్రజలు, అదేవిధంగా మీ పార్టీ నుంచి కూడా పవన్ కళ్యాణ్ కానీ మిగతా వాళ్ళు కానీ గొడవలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు అంటూ మీరు చెప్తున్నారు. బట్ మిగతా పార్టీల నుంచి వ్యక్తులు ఎవరైనా ఈ యొక్క అగ్రహావేశాలకు పోయి ఫలితాలు వచ్చిన రోజు ఆ ఓటమి చెందడం కానీ ఇతరత్ర కారణాల నేపథ్యంలో ఉసిగొలిపేటువంటి కొంతమంది నేతలు ఉంటారు. బయట వాళ్ళే కావచ్చు, ఇంకెక్కడ వాళ్ళైనా కావచ్చు. వారిని కొందరిని పురమాయించి రెచ్చగొట్టేటువంటి పరిస్థితిని మీ పార్టీ వాళ్ళ పైన కూడా చేయొచ్చు. అప్పుడు ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని అట్లాంటి పరిస్థితి ఒకవేళ వస్తే ఎట్లా కట్టడి చేయబోతున్నారు? మీ పార్టీ నేతలకు కూడా ఇలాంటి సందేశాలు ఏమైనా ఇచ్చారా? మీ నాయకుడు సంయమనంతో ఉండండి అనేటువంటి అంశాన్ని కూడా ఏమైనా చెప్పడం జరిగిందా? మా పవన్ కళ్యాణ్ గారు గొడవలు పడండి, కొట్టండి, చంపండి అనే పరిస్థితి ఎప్పుడు చేయలేదండి. ఆయన ఎప్పుడు కూడా మీరు సమన్వయం పాటించండి. రేపొద్దున మన అసెంబ్లీకి వెళ్ళేదాకా వాళ్ళు అనేక రకాల ఎత్తులు కుయ్యెత్తులు పన్నుతారు. ఎవరు కూడా ఆవేశాలకు లోను కావద్దని గతంలోనే పవన్ కళ్యాణ్ గారు మా అందరికి దిశానిర్దేశం చేయడం జరిగిందండి.
కానీ తొందరపాటు పడి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదని ఇక్కడ చేతులు కొడుక్కుని గాజులు దొడుక్కుని కూడా జన సైనికులు కానీ రంగా గారి అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరు కూడా ఖాళీగా కూర్చోరండి. వాళ్ళు అవతల వాళ్ళు ఏదైనా రెచ్చగొట్టి ఏదైనా చేయాలనుకుంటే మాత్రం దానికి ప్రతిరూపంగా ఈ జన సైనికులకి రంగా గారి అభిమానులే కాదండి, ఊరు మొత్తం వాళ్ళకి సపోర్ట్ గా నిలబడి వచ్చిన వాళ్ళకి బరితి పూర్తి చేయటం గ్యారెంటీ. ఎందుకంటే పిఠాపురం వాళ్ళు చెప్పే కదా సార్ ఇందాక, ఎందుకంటే వాళ్ళు విజ్ఞత గల వాళ్ళు, చాలా మంచి మనసున్న వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు గొడవలు కోరుకోరు. ఎవరైనా గొడవలకు ప్రోత్సహిస్తే మాత్రం వాళ్ళని ఊరుకోరు. వాళ్ళు వన్ సైడ్ అయిపోయి ఎప్పుడైతే గొడవలు చేస్తున్నారో వాళ్ళని తరిమి కొడటానికి సిద్ధంగా ఉంటారండి పిఠాపురం ప్రజలు. ఇప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాత పిఠాపురంలో ఎవరు గెలిచినా కూడా, ఏ నాయకుడు గెలిచినా, మీరు గెలిచినా, వారు గెలిచినా, ఎవరు గెలిచినా కూడా అక్కడ ఎవరైనా కూడా శాంతి నెలకొల్లాలనేటువంటి అంశాన్నే ప్రధానంగా కోరుకుంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి తాత్కాలిక ఆగ్రహావేశాలు కానీ వారి యొక్క భావోద్వేగాలు అనేటివి తాత్కాలిక ఆగ్రహావేశాలకు వెళ్ళి అక్కడ గొడవలు దిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ సందర్భంలో నాయకులు చేసేటువంటి దిశానిర్దేశం అనేది కార్యకర్తలకి కీ రోల్ని పోషిస్తుంటటువంటి సందర్భం ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో మీరేం చేయబోతున్నారు, మీ పాత్ర ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. సార్ వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మేము రెచ్చిపోయే పరిస్థితి ఏమాత్రం ఉండదు. మేము సమన్వయం పాటిస్తాం. మా గెలుపు అనంతరం మా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేటు బద్దలు కొట్టి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నిద్రపోతాను శపథం చేశాడు. అదే ప్రకారంగా ఆయన అసెంబ్లీ గేటు బద్దలు కొట్టి ఆయన నిద్రపోయేదాకా మేము కూడా ఓర్పుగానే ఉంటాం, సహనంగానే ఉంటాం. కానీ పిఠాపురం ప్రజలకి ఏదన్నా జరిగితే మాత్రం పవన్ కళ్యాణ్ ఆయనకే కాదు, మాలాగా స్వచ్ఛందంగా అక్కడ నిలబడి కష్టపడిన కార్యకర్తలు కానీ మేము ఏదైతే శ్రమ ఓడ్చి ఆయన గెలుపు కోసం కృషి చేసే ఎవరి మీద ఏగ వాలినా తక్షణమే పవన్ కళ్యాణ్ గారు వస్తాడు. వాళ్ళ అంతు చూస్తాడే కానీ అంత తక్కువగా వాళ్ళని వదలడు. కానీ పిఠాపురం ప్రజలు కూడా అంత అవకాశం ఇవ్వరండి. ఎందుకంటే వాళ్ళు కూడా విజ్ఞతతోనే మనం గెలుస్తాం కాబట్టి వాళ్ళు ఎన్ని కుయోక్తులు చేసినా మనం తిరిగి కొట్టడానికి సిద్ధంగా ఉండాలని అక్కడ పిఠాపురంలో ఉన్న జన సైనికులు కానీ రంగా గారి అభిమానులు అందరూ కూడా సిద్ధంగానే ఉన్నారు. ఎవరు కూడా గాజులు దొడుక్కుని ఎవరు కూర్చోలేదు. కానీ వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా కూడా మేము రెచ్చిపోము, సంవయనంతోనే పాటిస్తాం. మాకు పిఠాపురం ప్రజలు పూర్తి అండగా ఉండి మమ్మల్ని కాపాడుకుంటారనే ఒక ధీమా ధైర్యం మాకుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఒక్కసాటే మీకు ఆయన పోటీ చేశారు, బాగా గ్రహించండి. ఎందుకంటే పిఠాపురం ప్రజలు మనసున్న వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు. వాళ్ళు ఒకసారి నమ్మారంటే ప్రాణం ఇస్తారని ఒక నమ్మకంతో అక్కడే పోటీ చేశాడు. అక్కడికి వెళ్ళకపోతే ఇంకోసారి పోటీ చేయొచ్చుకైనా చేయలా. ఎందుకంటే పిఠాపురం ప్రజల మీద పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం, పూర్తి భరోసాతో అక్కడ ఒకసారే పోటీ చేశాడు. అందుకనే పిఠాపురం ప్రజలు గుండెలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటున్నారు. 100% భారీ మెజార్టీతో, రాష్ట్రంలోనే భారీ మెజార్టీతోనే పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ పంపించడం తథ్యం. అసెంబ్లీ పంపించడమే కాకుండా పిఠాపురాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక ఐకాన్ అంటే ప్రపంచం అంతా పిఠాపురం వైపు చూసేలాగా ఒక మంచి అభివృద్ధిని తీసుకొస్తాడు పవన్ కళ్యాణ్ గారని అక్కడ ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. కాబట్టి ఆయనకి భారీగా ఓటేయడం జరుగుతుంది. రైట్ ధర్మారావు గారు, ఒకటి ఫైనల్గా ఫలితాల రోజు పవన్ కళ్యాణ్ కానీ ముఖ్య నేతలు కానీ పిఠాపురానికి సంబంధించినటువంటి నేతలందరూ కానీ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉండేటువంటి అవకాశం ఉందా, లేదా ఇతర ప్రాంతాలలో కౌంటింగ్ కేంద్రాల వద్ద కానీ హైదరాబాద్లో కానీ మిగతా ప్రాంతాల్లో ఉండేటువంటి అవకాశాన్ని అన్న చూడొచ్చా? పవన్ కళ్యాణ్ వస్తారు ఆ రోజు పిఠాపురానికి? సార్ అది అధినాయకుడు ఇష్టం, మేమైతే చెప్పలేం కదా. అధినాయకుడు మీకేమైనా ఇంటిమేషన్ ఉందేమోనని అంతే. మాకంటే ఇంటిమేషన్ అంటే ఆయన వస్తారో రారో అనేది మాకైతే తెలియదు కానండి. మేమైతే మాత్రం చట్టాన్ని గౌరవిస్తాం. ఏమండి, చట్టాన్ని గౌరవిస్తాం. 6వ తారీఖు వరకు 144 అన్నారు. మేము చాలా నిబద్ధతగా శాంతియుతంగానే మేము 6వ తారీఖు వరకు మేము ఎవరం కూడా రాదలుచుకోలేదు. 4వ తారీఖు నాడు గెలిచిన 6వ తారీఖు నాడు ఈ ఎన్నికల కోడ్ అయిపోతుంది. అయిపోయినాక అక్కడ అధ్యక్షుడిగా అక్కడ ఉన్న సురేష్ గారు అన్న ఆయన ఉన్నారు కదండి అక్కడ పిఠాపురంలో ఇన్ఛార్జి గారు జనసేన, ఆయన ధర్మా గారు మనం 6వ తారీఖు నాడు మన గెలుపులు ఖాయమైనాక మంచి రోజు చూసుకుని భారీ ఎత్తున ఊరేగింపు పెడదాము, అప్పుడు మీరు తప్పకుండా రావాలని నన్ను కూడా ఆహ్వానించారు పిఠాపురం ప్రజలు కూడా. తప్పకుండా నేను అప్పుడైతే వెళ్తాను, కానీ మేము ఇంకా వేరేగా గొడవలు సృష్టించడానికో లేదా అక్కడ అలజడి చేయటానికో మేమైతే కోరుకోవట్లేదండి. ప్రశాంతంగా మా ఎన్నిక సునాయాసం గెలుపు దిశగానే అక్కడ వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తాకి వెళ్తాం, ధన్యవాదాలు తెలియజేయడానికి వెళ్తాం. అంతేగాని గొడవలు సృష్టించి అక్కడ ఏదో మరి పిఠాపురాన్ని ఒక
కలుషితం చేయాలనే భావన మా యొక్క జన సైనికులకు కానీ రంగా గారి అభిమానులు ఎవరికి లేవండి. అందరం కూడా ముక్త కట్టడంతోనే పిఠాపురం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం అండి అందరం కూడా. రైట్. ఇప్పటికే పిఠాపురంలో చాలా మంది పోలీసులు పహారా ఉంది, నిఘా ఉంది, అన్ని నియోజకవర్గాలతో పాటు పిఠాపురంలో కూడా ఉంది. సో మీలాంటి నాయకులు ప్రచారంలో పనిచేశారు కాబట్టి పిఠాపురంలో ఇప్పుడు ఫలితం రోజు, ఇప్పుడు మీరు అన్నారు ఫలితాల తర్వాత కోడైపోయిన తర్వాత అక్కడికి వస్తామని చెప్పేసి, మీరు స్వతహా తీసుకున్నటువంటి నిర్ణయం అది, లేకుంటే పోలీసులే అవుటర్స్ని ఈ ఫలితాల రోజు కూడా రాకూడదు అనేటువంటి సందేశాలు ఏమైనా పంపించారా మీకు? అంటే ఎన్నికల కోడ్ ఉంది కదా సార్, ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు మన చట్టం ఎవరైనా ఒకటే, మీరైనా నేనైనా చట్టాన్ని గౌరవించాలి. కాబట్టి ఆ గౌరవాన్ని మనం ఉల్లంఘించి మనం ఊరేగింపులు చేయకూడదు, ర్యాలీలు చేయకూడదు, విజయోత్సవాలు చేయకూడదు. కాబట్టి మేమే వద్దులే అని ఆ కోడుని మేము ఆగి, కోడు తర్వాత మా యొక్క అధినాయకుడు ఆదేశాల ప్రకారం అక్కడ ఇన్ఛార్జి గారును అక్కడ ఉన్న జన సైనికులు పిఠాపురంలో ఉన్న ప్రజలందరూ కూడా తీసుకున్న నిర్ణయానికి మమ్మల్ని ఆహ్వానించిన రోజున మేము వెళ్ళి, ఎందుకంటే మేము అక్కడ 6 రోజులు వాళ్ళ కుటుంబ సభ్యుడిగా మమ్మల్ని చూశారండి. మమ్మల్ని ప్రతి ఇంట్లోకి మమ్మల్ని రండి భోజనానికి అని అందరూ కూడా చాలా ఆప్యాయంగా వాళ్ళ మర్యాదలు నిజంగా సార్ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ప్రజల మర్యాదలను ఎప్పుడు కూడా చూడలేము సాయి గారు. అంత మనసున్న గుండెల్లో మనసున్న మహారాజులు ఎవరన్నా ఉన్నారంటే పిఠాపురం ప్రజలేనండి, తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు. అంత అభిమానంగా మమ్మల్ని ఆహ్వానించినప్పుడు మేము స్వచ్ఛందంగానే వెళ్తాం, మేము స్వచ్ఛందంగానే వెళ్ళి నా యొక్క ఆ రోజున ఎవరైతే తిరిగామో నా కమిటీ మిత్రులు అందరితో కలిపి వెళ్ళి ఆ 50 మంది అవునే 200 మందితో వెళ్ళి అక్కడ విజయోత్సవ ర్యాలీలో పాల్గొని అందరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసి వస్తాము. అందులో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి అపోహ కూడా లేదు సార్. రైట్. థ్యాంక్ యూ ధర్మారావు గారు. సో మొత్తానికి పిఠాపురంలో కూడా ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఫలితాల తర్వాత కొంత ఘర్షణ జరిగేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి ఇండికేషన్స్తో అక్కడ కూడా పహారా కాయడం జరిగింది. సో జనసేన తరపు నుంచి అయితే ధర్మారావు గారు చెప్తున్నారు, మా ఇక్కడ పిఠాపురం ప్రజలు కానీ మేము కానీ చాలా శాంతియుతంగా సంయమనంగా చట్టాన్ని గౌరవించే ఉంటాం తప్ప ఎలాంటి అలజడులు కానీ ఉద్రిక్తతలు కానీ తావు తీసేటువంటి పరిస్థితి అయితే మా తరపున ఉండదంటూ కూడా వారు ఒక అష్యూరెన్స్ ఇస్తున్నారు. దట్ ఈస్ అ గుడ్ వే. అయితే ఆ రోజు ఫలితాల తర్వాత ఇలాంటి పరిస్థితి, శాంతియుత పరిస్థితి కూడా ఉండాలని మనం కూడా కోరుకుందాం. ఇలాంటి ఘర్షణ వాతావరణం జరగకుండా, అక్కడే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొన్న ఎన్నికలు జరిగిన తర్వాత చూసాం కాబట్టి అలాంటి పరిస్థితి మరలా రాకుండా రాష్ట్ర వ్యాప్తంగానే ఉండాలనేటువంటి పరిస్థితిని కూడా మనం కోరుకుందాం. మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్